మంచి ప్రోగ్రాముని విందుని సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మనం విందాం. మనందరికీ చాలా అవసరమైనవి, వినడానికి మనందరికీ తెలిసిన మాటలైనా అవి ఆలకిస్తే దాంట్లో కొన్ని కొత్త విషయాలు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనలు 127:3. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని దాసురాల్ని మీరు ప్రేమించి రెండవసారి వారిని దర్శించి కుమారుని బహుమానంగా ఇవ్వడానికి కృప చూపినందుకు స్తోత్రాలు నైనా. మరి ఈరోజు కృతజ్ఞతతో మందిరంలో ఈ కూడికను కలిగి ఉండడానికి మీరు చేసిన మేలుని బట్టి కూడా వందనాలు. కొన్ని మాటలు మేము ధ్యానించాలని మీ వైపు చూస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొనొచ్చు. ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. కొంచెము మన సమయమేమి ఇప్పుడు 2 అయినట్టుగా మీరు ఉండకుండా కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. సరే, తిన్నా తినకపోయినా సమయం అయితే అలసిపోయిన సమయం కాదు కాబట్టి కొంచెం మీరెంత ఎనర్జీగా ఉంటే నాలో అంత బూస్ట్ ఫిల్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలా, కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వాతావరణం అంతా చాలా చల్లగా ఉన్నట్టుగా మనందరం బాగా టైర్డ్ అయిపోయి ఇంకా మనం ఏమీ వినలేము అని అన్నట్టుగా ఎందుకో చాలా డల్గా కూర్చొని ఉన్నారు. పనుల్లో అలసిపోయారా, పరిస్థితులు బాగలేవా తెలియదు, కానీ మొత్తానికైతే ఒక ఫంక్షన్కి వచ్చినట్టుగా అయితే లేవు. అంత చల్లబడినట్టుగా చప్పగా కనబడుతున్నారు. సరే, ఏదేమైనా వాక్యమైతే వాడగలిగినది కాబట్టి మనల్ని ఓడిపోకుండా ఉండాలని ప్రార్థన చేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఏమిచ్చాడట దేవుడు? గర్భఫలం. ఆ గర్భఫలం ఏంటంటే కుమారులు. ఎంతమంది? 2 కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. ఈ కుమారులు దేవుడిచ్చినటువంటి యొక్క బహుమానాలు. ఆ కుమారుల గురించి కొన్ని మాటలు మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఏంటంట, దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవాల్సినటువంటి త్రోవ, దారి వాడికి నేర్పాలట బాలుడుగా ఉన్నప్పుడే. పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధుడయ్యేటప్పటికి దాని నుండి తొలగిపోడు. అంటే ముసలితనం వచ్చిన చిన్నతనంలో మనం ఏ విత్తనం అయితే వేసామో ఆ విత్తనంలోనే పెరుగుతాడు. ఇప్పుడు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక చెట్టుకి వేరొక చెట్టుని కదా అంటుకట్టి ఈ చెట్టు ఫలాలు ఫలింపజేస్తున్నారు. అన్నీ కూడా ప్రతిదీ నాసి రకమే, ఏది ఒరిజినల్గా ఉండట్లేదు. ఏది చూడు, ఏ ఫ్రూట్ చూసినా కానీ, ఏ సీడ్ చూసినా, ఏదేనిలో కూడా ఒరిజినాలిటీ అనేది క్వాలిటీగా లేదు. ప్రతిదీ కూడా మనల్ని వారు మోసం చేస్తూనే ఉంటూ ఉన్నారు. దేనిలో చూసినా, వ్యాపారంలో కూడా కదా.
అయితే దేవుడు బాలుడికి చిన్నతనములోనే ఏంటట, నడవవలసిన త్రోవ వాడికి నేర్పాల. ఏం చేయాలా? నేర్పాల. వాడికి నేర్పకపోతే వాడు దారి నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం చాలామంది బాధపడుతున్నాం. ఇప్పటికే మన పిల్లలకి మనం ఆ రోజు గార్భం చేయడం వలన ఈరోజు ఎంత 10 ఏళ్ళు వచ్చినప్పటి నుండి కూడా ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాలుడికి నడవలసినటువంటి త్రోవ. అయితే మనందరికీ తెలిసిన ఒక తల్లి, ఆమె పేరు హన్న. ఆమె చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనము నుండి. తన కుమారుడికి పాలు మానిపించే వరకు అని ఎల్కానా తన భార్యతో చెప్తాడు అని ఒక మాట అంటాడు. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక. దేవునికి స్తోత్రం. ఏ మాట వాడారు? ఎల్కానా ఏ మాట చెప్పాడు తన భార్యతో? దేవుడు తన వాక్యమును స్థిరపరిచే విధంగా, సరే వాడికి పాలు మానిపించే వరకు నువ్వు అక్కడనే ఉండు. అంటే పాలు మానిపించే వయసు ఎంత అవుతుంది? ఎంత అవుద్ది? ఎన్ని సంవత్సరాలకి? 3 అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అన్నారు? 7, 2, 3, 4 సంవత్సరాలు. 3-4 సంవత్సరాల పిల్లలు మనం బయటికి వెళ్తే వాడిని వదిలిపెట్టిపోతే వాళ్ళు ఉండగలరండి? ఉండలేరు. చూడండి, ఆ తల్లి తన కుమారుడికి పాలు మానిపించే వరకు అక్కడ ఉండి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పిల్లోడు ఎమ్మడిబడి ఆడవడం కానీ, ఎందుకంటే ఆ ప్రార్థన పుట్టినప్పటి నుండి ఆ 4 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆ ప్రార్థనలో అంత ప్రభావం ఉందన్నట్టు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎవరి స్థలంలో వారు వెళ్ళే తర్వాత నైట్ పడుకునేవారు. ఏలి ఒక దగ్గర పడుకున్నాడు, సమూయేలు ఒక దగ్గర పడుకున్నాడు. మరి ఆ పిల్లోడు చూడండి, వాడికి స్నానం చేయడం ఏంటి, వాడికి మంచి చెడులేంటి? ఆ చిన్న వయసులో ఆ తల్లి అలా వదిలేసి వెళ్ళిపోతే వాడిని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు? వాడికి లాలన పాలన కదా, మరి బట్టలు వేయడం తొడడం వాడికి ఏమన్నా తెలుసా? అవన్నీ కూడా ఆలోచించకుండా ఆ తల్లి తన కుమారుని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఈ కుమారుడు కూడా బాలుడు, మనం చదివిన వాక్యం ఏంటి? బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పాల. వాడు పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. చివరికి దేవుడి స్వరం వినడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు అప్పటికి దేవుడు 3 సార్లు పిలిచాడు. అప్పుడు అనుకున్నాడు, ఈ ముసలాయనే పిలిచాడేమో ఏలిగారే అనుకొని అంత పరిచర్య చేసే ఏలితో కూడా దేవుడు ఇంతవరకు మాట్లాడలే. దేవుడు స్వరం ఏలికి వినపడలే. అందుకే ఏలికి తెలియలే. కానీ సమూయేలుకి తెలిసింది ఇప్పుడు. అప్పుడు సమూయేలు వెళ్ళి ఏలితో మాట్లాడుతూ, అయ్యా నువ్వే నా పిలిచింది అని అంటే, కాదు నిన్ను దేవుడే పిలిచి ఉంటాడు, ఈసారి నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పు అని. చూడండి, చిన్న పిల్లగాడిని పట్టుకొని ఏలి నీ దాసుడు అనే మాట వాడాడు అక్కడ.
అర్థమవుతుందండి? నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పితే సమూయేలు మరలా అదే మాటను వాడతాడు. యేసుప్రభు పిలిచినప్పుడు యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. 10వ వచనంలో నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వేం చెప్పాలో అది చెప్పు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొద్దిసేపు మీరు మంచిగా ఆలకించాల. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మొబైల్ కదా, చేతిలో మొబైల్ ఉంటేనే మనం కూడా అన్నం తింటూ టిఫిన్ చేసుకుంటూ ఒక తొడ మీద మొబైల్ పెట్టుకుంటూ ఒక ఏళ్ళతో మొబైల్ని ఆడుకుంటూ కదా, లేకపోతే మాట్లాడుకుంటూ మన పనులు మనం చేస్తున్నాం. అది పిల్లలకు అలవాటైపోయింది. ఇప్పుడు ఆ పిల్లలు కూడా ఆ మొబైల్ లేకపోతే ఇంట్లో చాలా చికా చేస్తున్నారు. నిజంగా అది ఎంత ప్రభావం అంటే మీరందరూ చదివే ఉంటారు. అది బ్రెయిన్ సైజు తగ్గిపోతూ ఉంటుందట మొబైల్ ఎక్కువ వాడుతుంటే, మనమైనా సరే. తర్వాత బ్రెయిన్లో ఉన్నటువంటి వెయిన్స్ రాను అవి వాటి యొక్క స్పర్శ, అవి చేసే పనితనం కూడా తగ్గిపోతూ ఉంటుందంట. తర్వాత శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క నాడులు, తర్వాత నరుసు కూడా వీక్ అయిపోతూ ఉంటాయట. అందుకే ఒక్కోసారి మనకేదో మరి వీక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటాయి శరీరంలో మార్పులు. తర్వాత హెడేక్ రావడం మొదలు పెడతా ఉంటుంది. తర్వాత ఆకలి చచ్చిపోద్ది. ఎక్కువ శాతం మొబైల్ చూస్తుంటే ఆకలి చచ్చిపోతూ ఉంటుందట. ఎందుకంటే మన ఆకలంతా మొబైల్ అయిపోతుంది కాబట్టి ఈ ఆకలి చనిపోతుంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాడికి మొబైల్ అనేది లేకపోతే ఏ పని జరగదు వాడికి. ఇప్పటి నుండి 6 నెలల నుండి కూడా, చిన్నప్పటి నుండి కూడా బొమ్మలు చూపిస్తూనే ఉంటారు. వాటి తెలియనోడికి మనమే నేర్పుతూ ఉంటాం. ఇంతకుముందు ఏదో బొమ్మలు తెచ్చి ఆడుకోమనేది, ఇప్పుడు బొమ్మలన్నీ ఒక దాంట్లోనే ఉంది, ఒక బొమ్మలోనే అన్ని బొమ్మలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, వాక్యము నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటుంది. అది సమూయేలు కాలంలో ఒక రీతిగా ఉండి మన కాలంలో ఒక రీతిగా ఉండేది కాదు. ఏ కాలములైనా పెంపకం అనేది, మర్యాద అనేది, గౌరవ మర్యాదలు అనేది ఏ కాలంలోనైనా ఒకటే. సమూయేలుని తన తల్లి, నాకు అనిపించింది చదివినటువంటి కొత్త దినాల్లో, ఇంత కఠినంగా ఉంటారా తల్లులు కూడా? ఆ చిన్నతనంలో పాలు మానిపించి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? అది ఉన్న ఊరు కూడా కాదు చూసుకుంటూ ఉండడానికి. ఇప్పుడు మోషేనంటే వాగులో పడేసినా తీసుకొచ్చి పెంచింది తల్లే. తల్లి దగ్గర అక్క దగ్గరే ఉన్నాడు మోషే. కానీ సమూయేలు అలా లేడు. ఇప్పుడు ఎవరి యొక్క ప్రేమలు లేవు అతనికి, తల్లిదండ్రులు దగ్గర లేరు. వాడు పడుకుంటే ఎవరు గుర్తొస్తారు? వాడికి ఏదన్నా పరిస్థితి ఎట్లా కదా, అందుబాటులో ఎవరు ఉంటారు? అన్నీ ఆ ముసలాయన దగ్గర వదిలేసి వెళ్ళిపోతే. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆయన అంటాడు, నిన్ను విడువను ఎడబాయను. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటుంది ఆశీర్వాదం అంటే ఒక సమర్పణలోనే ఉంటుంది. డెడికేట్ చేసే విధానంలోనే బ్లెస్సింగ్ కూడా పొందుపరుస్తాడు దేవుడు. డెడికేట్ అయ్యేటటువంటి నీ మనసు ఎలా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు డెడికేట్ చేస్తావో దానిలోనే ఆశీర్వాదం ఉంటుంది. అందుకే దావీదు వాడుతాడు వాక్యంలో, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి అని వాడతారు. ఇక్కడ దేవుని యొక్క మరి ప్రార్థనాపూర్వకంగా పుట్టినటువంటి కుమారుని నేను ఆ ప్రార్థనతో పెంచాలని ఆమె పెంచడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతూ సమూయేలుతో ఒక మాట అంటాడు, యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినేవారందరి చెవులు గింగురుమంటాయి. మనమంటంగా కొడితే గూబ గుయ్యమంటదంటారు, చూసారా? అంటే వినేవాళ్ళ చెవులు గుయ్యమంటాయి. అంత ఆ గింగురం అనేటటువంటి కార్యాలు నేను చేయబోతున్నాను నీ ద్వారా. అప్పుడు ఆ పిల్లోడు ఏమనుకోవాలా? తన వయసు 4 అనుకుందాం, లేదా 5 అనుకుందాం. ఆ పిల్లోడు ఏం చేయగలడు చెప్పండి? అంటే దేవుడు చెయ్యాలంటే ఎంతటి వాడితోటైనా చేయించుకుంటాడు. అయితే పిల్లలకు చాలామంది ఏదైనా కోపం వస్తే ఇద్దరు కూడా
ఆమె కొట్టిందని కోపం వచ్చి లాగి ఈయనొకడు కొడతాడు, లేకపోతే ఆమెను కొట్టడానికి పోతారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ పిల్లలని మనము దేవుని సన్నిధిలో చిన్నప్పుడు అట్లా ఈపు మీద కొట్టేవాళ్ళు బాగా, వాడు ఈపు కాయ కాసేది. కొంతమంది మాటలు తిడితే మాటలకు అలవాటు పడి అట్లనే అలవాటు పడతారు, కొంతమంది దెబ్బలకు అలవాటు పడతారు, కొంతమంది మాటలకు అలవాటు పడతారు. అయితే దేవుని సన్నిధిలో దేవుని యొక్క పిల్లలమైన మన పిల్లలకు ఎలా దేవుని సన్నిధిలో వాడికి బాలుడు నడవలసిన త్రోవ వాడికి ఎలా నేర్పాలి అనంటే, మనం ఒకసారి వాడి చిన్నగా తొడపాశం కానీ కొబ్బరి చీపురు పుల్లు ఉంటుంది తెలుసా, దానితో ఇట్లా కొడితే చివర తగిలి సురుక్కుమంటుంది అన్నట్టు. వాడు ఇట్లా అనుకుంటూ ఉరుకుతాడు. ఇంకా మన దగ్గరకు వచ్చి అగో పుల్లంటే చాలు భయపడేటట్టుగా ఉండాలి. కానీ మనము చెవుబిండి రకరకాలుగా ఏదో చిత్రహింసలు చేసినట్టుగా మనం కొట్టడాలు ప్రారంభిస్తూ ఉంటాం. కానీ పిల్లలను మనము వాస్తవానికైతే నిజంగా ఇప్పటివరకు ఏదో ఆ పిల్లల్ని మనం అలా పెంచాము. కానీ ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలకైతే 100% మొబైల్ని దూరంగా ఉంచితే మంచిది. మెమరీ పవర్ కూడా తగ్గిపోద్ది, మెమరీ లాస్ అవుతుంది అన్నట్టు. అందుకొరకు ఇప్పుడు చాలామందికి జ్ఞాపకశక్తి అనేది లేదు. ఈ మొబైల్ రాకముందు ల్యాండ్లైన్ ఉన్నప్పుడు మనకి కనీసం 10, 15, 20 నెంబర్లైనా గుర్తున్నాయి. నేను అప్పుడు బాగా లెక్కేసుకునేది, దాదాపు 20, 30 నెంబర్లు గుర్తుండే. ఇప్పుడు నేను మా అమ్మాయి నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి మొన్నటి వరకు కూడా ఇప్పటికి ఒక్కోసారి తప్పైపోతుంది. మా అబ్బాయి నెంబరు నా నెంబర్ తప్ప నోటెడ్గా ఎవరి నెంబరు తెలీదు. అంటే ఒక 5 నెంబర్లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమవుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇవాళ మనము దీన్ని లేకపోతే ఉండలేము అన్నట్టుగా. పక్కన కూర్చుంటే బస్సులో కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా ఎవరి గదిలో వాళ్ళకే మాటలు లేకుండా వెళ్ళిపోతాం. చక్కగా ఏదో ఒకటి ఓపెన్ చేసి కాలక్షేపం చేస్తున్నాం. కానీ ప్రేమలు తగ్గిపోతున్నాయి కదా, మనసులలో ఆత్మాభిమానం తగ్గిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన చేతుల్లో దేవుడు దీన్ని ఇచ్చింది ఉద్దేశం ఒకటైతే మనం ఉపయోగించే ఉద్దేశం మరొకటి అవుతుంది. కాబట్టి చేతిలో డబ్బులు లేకపోయినా బయటికి వెళ్తాం, కానీ మొబైల్ లేకపోతే బయటికి వెళ్ళాము. బైబిల్ లేకపోయినా బయటికి వెళ్తామేమో, కానీ కదా టక్కన మొబైల్ మర్చిపోయిన ఎక్కడ ఏంటి అనేసి ఉరుకుతూ ఉంటాం. కారణము మనం దానికి అలా ఎడిట్ అయిపోయినాం. దేవుని బిడ్డలారా, సమూయేలును దేవుడు చూడండి ఎలా పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడో. అందుకే సామెతల్లో సొలొమోను జ్ఞానం రాశాడు, బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వృద్ధుడు అని రాయబడి ఉంది. పెద్దవాడంటే వృద్ధుడు, ముసలివాడయ్యే వరకు. సమూయేలు ముసలివాడయ్యే వరకు కూడా కదా, ఆయన ద్వారా ఏ పొరపాటు కూడా, ఇప్పుడు సొలొమోను చేశాడు పొరపాటు, దావీదు చేశాడు పొరపాటు, రకరకాల భక్తులు ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతున్నారు. కానీ సమూయేలు తప్పిపోయినట్టుగా లేదు. కారణం ఏంటంటే సమూయేలు యొక్క తల్లి తండ్రి ఒకటే కమిట్మెంట్గా. భార్య అంటుంది సమూయేలుని మనం అక్కడ దేవునికి ప్రతిష్ఠించాలంటే వాళ్ళ భర్త చిన్నపిల్లగాడి నాడు వదిలేసి వస్తావా, జ్ఞానం వచ్చిన తర్వాత వదిలేసి వద్దాంలే. వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకోలేదు. ఇవాళ ఇద్దరు భార్యాభర్తలు 2 ఆపోజిట్ మైండ్స్లో వర్క్ చేస్తుంటారు ఫ్యామిలీలో. ఇద్దరు మైండ్స్ కూడా కలవు. సేవలో కూడా సేవకుడిది సేవకురాలది కలవదు, ఇంట్లో భార్యాభర్తలది కలవదు. అలా కలవకపోవడం వల్ల ఏమవుతుందంటే, సరే ఎవరిదో ఒకళ్ళది కానీలే అని ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, అలా వెళ్ళిపోతుంది అంతే. కారణం ఏంటంటే నేను చెప్పింది నువ్వు చేయవా, ఇంకా నేను చెప్పింది నువ్వు చేసేది ఏముంది, నేనేది చెప్పినా నువ్వు ఇట్లనే అంటున్నావు అని అలగడం మొదలేస్తారు భార్య కానీ భర్త కానీ. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఒక ఆత్మీయమైనటువంటి ఒక మంచి స్థితిలో ఉండాల్సిన వారం. ఈరోజు ఎల్కానా హన్నా లాంటి యొక్క మైండ్ చూడండి. ఆమెతో చెప్తాడు, సరే వాడు పాలు విడిచే వరకు నువ్వు అక్కడే ఉండేసి వాళ్ళు పాలు విడిచిన తర్వాత అక్కడ వదిలేసి రా, ఈ 2-3 ఏళ్ళు నువ్వు అక్కడే ఉండని భర్త భార్యతో చెప్పడం జరుగుతుంది. ఇవాళ భార్యలు అలా ఉండడు. చిన్నోడు బర్త్డే పెట్టుకొని నువ్వు అక్కడే ఉంటున్నావు, ఒక్కరోజు లీవ్ పెట్టుకొని రాలేవా? పెద్దోడు బర్త్డే పెట్టుకొని నువ్వు అక్కడే ఉంటాను అంటున్నావు, ఒకరోజు లీవ్ పెట్టుకొని రాలేవా? వాడికంటే నీకు డ్యూటీ ఎక్కువైపోయిందా? వాడికంటే నీ సేవ ఎక్కువైపోయిందా? వాడికంటే నీ ఇల్లు ఎక్కువైపోయిందా?
వాడికంటే నీ పని ఎక్కువైపోయిందా అని భార్య అనేటప్పటికి మొత్తం తట్టబుడ చదువుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే మళ్ళీ ఏంలే. చాలామంది నా భార్య చెప్తే నేను వినాలి, కానీ ఈ మాటకు అవసరమా? ఈ 2-3 వేలు మరి నేను పోయి రావాలి, బెంగళూరు పోయి రావాలా, హైదరాబాద్ పోయి రావాలా, విజయవాడ పోయి రావాలా, లేదా పలానూరు పోయి రావాలా, ఆ యొక్క చిన్న కేక్ కట్ చేసుకోవడానికి ఎక్కడుంటే నాకు కొడుకు కదా, నేను తండ్రిని గానా తల్లిని గానా అనుకునే ఉద్దేశాలే లేకుండా అలా కమెంట్ చేస్తూ ఉంటారు. అదేంటండి, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ డేలు కూడా వయసుకు తగినట్టుగా కాకుండా చేసుకోండి. నీ ఇంటి వరకు నువ్వు చక్కగా ఇద్దరు ఒక దగ్గర ఉంటే. కానీ నేను చెన్నైలో ఉన్నా, నేను బెంగళూరులో ఉన్నా, నేను పాలొంచలో ఉన్నా, నేను కొత్తగూడెం, నువ్వు నా మ్యారేజ్ డేకి నువ్వు అక్కడ నేను ఎక్కడ ఉంటే నన్ను చేసుకోండి, ఎట్ట చేసుకుంటావు అని అంటే మళ్ళీ ఎమ్మటే నేను బయలుదేరి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఉండొద్దు అని కాదు, ఉన్నప్పుడే, లేనప్పుడు పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మరి ఎల్కానా కూడా ఉండొచ్చు హన్నా పక్కన కదా. ఆయన ఏం చేశాడు? ఇద్దరు కలిసి తండ్రి తల్లి ఇద్దరు ప్రేమలు పంచొచ్చు కదా. వాడు పాలు విడిచే వరకు, ఆయనే అంటున్నాడు, పాలు విడిచే వరకు నువ్వు అక్కడ ఉండి వాడిని అక్కడ వదిలేసి రా అని అంటే, ఆ మాటకి ఆయన ప్రేమ లేక కాదు, ఏదైనా తల్లే కదా అని బనాయిస్తారు మళ్ళీ భర్తని. భార్యలు అందుకే బైబిల్లో వాడాడు, స్త్రీ బలహీనమైన ఘట్టం, మిక్కిలాట. మామూలు బలహీనం కాదు, ఇవన్నీ వాక్యం చెప్పడానికి పనికి రావడం కాదు. బలహీనమైన ఘట్టం అన్నప్పుడు మన ఆవేశాన్ని వెంటనే ఒక మాటతో అని వెంటనే కంట్రోల్ అయిపోవాలి, ఇంకా అంతే. దేవుని బిడ్డలారా, ఇవాళ ఎందుకు ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నామంటే, మనకు దేవుడు బహుమానాలు ఇచ్చారు, వారిని ఏం చేయాలట? దేవుడి యొక్క, చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ కాదు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఏం చేయాలట? ఇందాకేమన్నాడు? నేర్పండి అని అన్నాడు. అర్థమవుతుందా? సామెతలు 22:6లో ఏమన్నాడు? నేర్పండి అని అన్నాడు. అయితే ఆ తల్లిదండ్రులు నేర్పారు, ఇప్పుడు పెంచండి అంటున్నారు. ఏం చేయాలట? పెంచండి. అర్థమవుతుందండి? ఇందాక సామెతలేమో నేర్పండి అని అన్నాడు, నేర్పాడు. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పాడు, వాడు పెద్దవాడే వరకు అదే త్రోవలో ఉన్నాడు. ఇప్పుడు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాలా. ఇప్పుడు వాడికి ఎలా బోధ చేస్తే అర్థమవుద్ది, ఎలా శిక్షించి దారిలో పెట్టాలా, ఎలా బోధించి దేవుని మాటలు నేర్పాలా, ఎలా మాట్లాడితే వాడు ఆ మాటలు వినడానికి మనసు పెడతాడు అనేది ఆలోచించి పెంచాలంట. కొంతమంది ఇంట్లో ఒకరు గారవం చేస్తారు, ఒకరు కోపం చూపిస్తారు. అప్పుడు వాడికి అనిపిస్తుంది ఎవరు కోపం చూపిస్తే వాళ్ళు మంచోళ్ళు కాదు అనుకుంటుంటారు. కానీ ఇద్దరూ ఒకే టైపులో ఉండాలన్నట్టు. వాడు అప్పుడు నేను అమ్మ సీరియస్ అవుతుంది, ఇటు నాన్న సీరియస్ అవుతుండని వాడు ఈసారి కంట్రోల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏంటి వాడి మీద అట్లా సీరియస్ అయినా నేను లాక్కున్నాను అనుకో, అమ్మ మీద వాడికి కోపం ఉంటుంది. అమ్మ లాక్కుంది అనుకోండి, నాన్న మీద కోపం ఉంటుంది. అప్పుడు ఒకరి మాట కూడా వాడు ఇద్దరి మాట వినడు అన్నట్టు. మీరు చూడండి, మన ఇద్దరి మాట వినప్పుడు. కాబట్టి పిల్లలకు కోపము రేపక ఏంటంటే ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాల. ఎలా పెంచాలా? ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనం దాటిపోయాం. అలా పెంచలేని పరిస్థితులు మన అమ్మాయిలు కానీ మన అబ్బాయిలు కానీ మన చెయ్యి దాటిపోయారు. అలా దాటిపోవడం వల్ల వాళ్ళ కష్టాలు ఇవాళ తల్లిదండ్రులను సంతోషపెట్టని కూతుళ్ళు కొడుకులుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులకు బాధను కష్టాన్ని తెచ్చిపెట్టే పిల్లలుగా మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల కష్టమేంటో బాధ ఏంటో అర్థం చేసుకోకుండా, వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకోకుండా మన ఎదుట వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ అవసరమే తప్ప ఎదుటివారి ఆనందము వాళ్ళకి అవసరం లేదు. నిజమా కదా?
అలా ఇవాళ మన పిల్లలు ఎదిగారు. అలా మన పిల్లలు ఎదిగి మనల్ని ఎన్ని రకాలుగా కూడా వాడు ఎదురు తిరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చిన్నతనంలోనే దేవుని సేవకులకు దేవుడు ఈ మాటలను తెలియచేస్తున్నప్పుడు ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వారిని ఏం చేయాలా? పెంచాల. ఇందాక సామెతలో నేర్పాల అన్నాడు, ఇప్పుడు పెంచాల. పెంచినప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం. ఏం చేస్తున్నారు? నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడట? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచిన వారి పిల్లల్ని, కుటుంబాన్ని, లేక ప్రభు యొక్క మార్గంలో వారిని నేర్పుతూ నడిపించినటువంటి వారిని, కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళ సంతానం మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడట. వాళ్ళ సంతానం మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. ఇక్కడ ఒక మాట వినండి. నోవహుకి 3 కొడుకులు ఉన్నారు. ఎంతమంది? 3 కొడుకులు ఉన్నారు. నోవహు కొడుకులు 3లో కూడా ఒక్కడు కూడా తల్లిదండ్రులకు విరుద్ధంగా పెరగలేదు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి. 3 కోడళ్ళు కూడా చూడండి, ఒక కోడలు మంచిదైతే ఇంకో కోడలు మంచిగా ఉండకపోవచ్చు, కానీ 3 కోడళ్ళు కూడా ఒకేలాగున్నారు. 3 కొడుకులు అంటే తల్లిదండ్రులు ఎలా దేవుళ్ళో ఉన్నారో 3 కొడుకులు అలా పెరిగారు. 3 కొడుకులు ఎలా ఉన్నారో 3 కోడళ్ళు కూడా అలానే వచ్చారండి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 8 మంది. 8 మంది కూడా జల ప్రళయములో నుండి తప్పించబడింది ఆ ఒక్క ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు తన సంతానం మీద ఆత్మను కుమ్మరించాడు. ఎందుకు? నోవహు ఈ తరము వారిలో ఎలా ఉన్నాడట? 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందా? నీతిమంతుడుగా ఉన్నాడు నోవహు. కాబట్టి తన సంతానం మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. కాబట్టి మనం ఇవాళ పిల్లలకి పేర్లు పెడతాం. వాడి ముఖం చూసినప్పుడు, వాడి కళ్ళు చూసి ఈ అమ్మమ్మ కళ్ళు అంటాం, చెవులు చూసి నానమ్మ చెవులు అంటాం, ముక్కు చూసి మేనమావది అంటాం, కలర్ చూసి వీడిదంటాం, రకరకాల పేర్లు పెడతాం అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మమ్మ పేరు చెప్తే అమ్మమ్మ తరపులు బాధపడతారు, నానమ్మ తరపున చెప్తే నానమ్మ తరపులు బాధపడతారు, మేనమావ గురించి చెప్తే మేనమావ తరపులు బాధపడతారు. వాడాట వాళ్ళలాగా మనలాగా ఉన్నాడట, మనల్ని అక్కడ పోతే నలుగురిలో నాకు ఎట్లా అనిపించింది అని వీళ్ళు బాధపడతారు. అవునా కదండి? ఏదున్నా మీరు చూసినప్పుడు పిల్లల్ని అది మీ మనసులోనే పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మంచిదా కాదా చెప్పండి? ఎంతమందికి ఇష్టం? అవునా కదా? మీరు వెళ్ళడమే, ఎవరైనా మనం డెలివరీ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయి చూడడమే, అబ్బాయి ఎంటికలు చూస్తే అట్లనే ఉన్నాయి, ఇటు చూస్తే ఇట్లే ఉన్నాయి అని వాళ్ళ ముందు అన్నామనుకోండి, ఇద్దరు ఎవరో ఒకరు తప్పకైతే బాధపడాలి. కాబట్టి ఏదన్నా అంటే మీ మనసుతోటే అనుకొని అక్కడే ఊరుకోండి. బయటికి మాత్రము నోటి దాటి రావద్దట మాట, పెదాలు దాటి. అందుకే పెదాలు కాపు పెట్టుకోరు, నోరు కాపు పెట్టుకోవాలట. అందుకే నోరు జాగ్రత్త అనేది వాడుతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నోవహు యొక్క కుటుంబంలో దేవుడు నోవహు యొక్క సంతానం మీద తన ఆత్మను కుమ్మరించడం వల్ల దేవుడు తనకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించాడు. కాబట్టి 3 కొడుకులు 3 కోడళ్ళు ఒక్కటేలాగా ఆ భార్యాభర్తల్లాగానే ఉన్నారు. నా ఇంటికి వచ్చింది కోడలు కాదు, నా కూతురు కంటే కూడా బాగున్నారు అనే విధంగా పేరు తెచ్చుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. నోవహు ఆ కొడుకుల్ని ఎలా పెంచాడు, ఆ ఓడ తయారు చేయడానికి ఎంతకాలం పట్టింది, పిల్లలు ఎలా సహకరించారు, కోడళ్ళు ఎలా సహకరించారు, భార్య ఎలా సహకరించింది కదా. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
మన సంతానం మీద దేవుని ఆత్మ ఉండాలి. మనకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదించాలా. మనకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదించకపోతే మనకు పుట్టిన వారిని చూసి మనం బాధపడాల్సిన అవసరము వస్తుంది. బాధపడాలి. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకి ఏ పనులు దొరక్క, వాడు చదువులో రాణించక ఆ విధంగా ఉంటారు. ఇదే ఫోన్ వస్తుంది, అర్థమవుతుందండి. అయితే మనల్ని దేవుడు ఈరోజు జ్ఞాపం చేస్తున్నారు, దేవుని సేవకులతో మాట్లాడుతున్నారు. దేవుడు, నేను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు 2 పనులు చేయాలి. ఒకటి, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు. రెండవది, ఆ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచు. ఈ 2 పనులు తల్లిదండ్రులు చేసినప్పుడు దేవుడు వారి మీద ఏం చేస్తాడట? తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు వారిని. 2 పనులకు 2 దేవుడు చేసే కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదించాలి అంటే ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. నీకు పుట్టిన వారి మీద దేవుడు ఆత్మ కుమ్మరించాలి అంటే ప్రభు యొక్క త్రోవలో నేర్పాలి. ప్రభు యొక్క త్రోవను వాడికి నేర్పాల. ఈ 2 చేసినప్పుడు దేవుడు, ఎందుకంటే ఇది సేవకులతో ఉన్నటువంటి సమయం, లోకంలో మామూలు విశ్వాసాలు కాదు, ఇది సేవకుడికి దేవుడిచ్చిన ప్రత్యేకత. కాబట్టి దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు జ్ఞాపం చేస్తూ ఉన్నారు. కాబట్టి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అనే మాటను దేవుడు వాడడం నిజంగా ఎంతైనా గొప్ప విషయం. ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక మాటను జ్ఞాపం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం నుండి. అవి ఇప్పుడు కలుగునవే, అవి నాకు తెలిసేయని నువ్వు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నువ్వు వాటిని విని ఉండలేదు. దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతా ఆలోచించు, అది నిజమని మీరు ఒప్పుకోవాలి. తెలియని మరుగైనటువంటి క్రొత్త సంగతులు ఇక మీదట నేను నీకు తెలియచేస్తా. ముందున్నటువంటి కాలంలో దేవుళ్ళో ఇంకా మనకు దేవుడు జ్ఞానం ఇచ్చి ఎలా మనము నడిపించబడాలి, పిల్లల్ని మనం ఎలా నడిపించాలి, దేవుడు మార్గంలో ఎలా మరి దేవుని కొరకు నిలబెట్టాలి అనేటటువంటిది. ఇవాళ జైపాల్ గారు చూస్తాం మనం, వాళ్ళ కుమారులు అందరూ కూడా దేవుని సేవలో చక్కగా ఉన్నారు కదా. నిజంగా వాళ్ళు దేవుని సేవ చక్కగా చేస్తున్నారు. మరి ఆయన పెద్ద సంఘాలుగా ఉన్నప్పుడే పిల్లలు మరి ఒక్కడన్నా కూడా తన ఇష్టం వచ్చినట్లుగా తండ్రికి, ఎందుకంటే ఒకడు సేవకు ఉన్నాడు అంటే ఆనందిస్తున్నాడు, ఇంకొకడు ఇంకొక రకంగా ఉండొచ్చు, కానీ తన సంతానం మీద దేవుడు ఆత్మను కుమ్మరించాడు, వారిని ఆశీర్వదించాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా దైవికంగా నడిపించబడతా ఉన్నారు. కాబట్టి నిజమే, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలుసు అనేది అనుకోకూడదట ఎవరు. నాకు తెలుసు, ఇక అది కూడా తెలియదా పిల్లల్ని పెంచడం? మనమే వాళ్ళ కొత్త గణమా, మన పిల్లలు మనంత అయ్యారు కదా అని అనుకుంటుంటారు. అలా అనుకున్నప్పుడు వాక్యము మనలో పనిచేయదు అన్నట్టు. కాబట్టి చూడండి, అవి నాకు తెలుసు అని నువ్వు అనకూడదంట. ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా మెసేజ్ విన్నప్పుడు, ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు మన వెంటనే మన మనసులోకి వచ్చేది అదే, ఇది నాకు తెలుసు అన్నాం అనుకోండి, నీ నుండి తెలియకుండానే దేవునాత్మ పక్కకి వెళ్ళిపోతారు. దేవునాత్మ పక్కకి వెళ్ళినప్పుడు వాక్యము నీలో ప్రభావితము కాదు. దేవుడు నీకు ఎంతో గొప్ప కార్యం చేయాలి అని అంటే నువ్వేమనుకుంటానంటే అది నాకు తెలుసు అనడం వల్ల,
ఈ మాట నాకు తెలుసు, ఈ వాక్యం నాకు తెలుసు, ఇది నీ మనసులో అనుకుంటున్నప్పుడు తెలిసి నేను ఇది ముందే గెస్ చేశా అని మనం అనుకుంటాం. చూసారా, అది మన మూర్ఖత్వానికి ముందు నడుస్తుందట. అందుకొరకే యోబు అంటాడు తన భార్య, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు కాదు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అంటే అన్నీ తెలిసినట్లుగా, తెలియకపోయినా తెలిసినట్లుగా. ఎప్పుడైనా కూడా అపవాది తన బిడ్డల్ని గెలిపించుకోవడం కొరకు నేను అనుకున్నదే జరిగింది అని అంటాం. చూసారా, నేను అనుకున్నా, నేను గెస్ చేసిన అదే జరిగింది అనుకుంటారు. చూసారా, అదంతా అపవాది వాడే మనస్సు. దేవుని ఆత్మతో నడిపించబడేవారు ఎప్పుడు అలా చెప్పరు, దేవునికి వందనాలు చెల్లిస్తారు అన్నట్టు. కాబట్టి అవి నాకు తెలుసు అని నువ్వు చెప్పకుండానట్లు, ఇక నువ్వు చెప్పొద్దట ఎప్పుడు కూడా. ఇలా ఏదన్నా వాక్యం విన్నప్పుడు, అవును నాకు ఒక విషయమైన అందులో నాకు అవసరం ఉంది, దేవుడు నా కోసం మాట్లాడాడు అని నువ్వు అనుకోవాలి. కానీ నాకు తెలుసు అని అనుకుంటాను అనుకోండి, ఇప్పుడు వింటూ కూడా మనసులో ఏంటట, నీ పిల్లల్లో దేవుడు ఏదో కార్యం చేయాలనుకున్నప్పుడు అక్కడ బ్రేక్ పడుద్ది. నీ మనసులో ప్రార్థన చేయబోతున్నావు, టక్కన ఈ మాట ప్రకారంగా నువ్వు నాకు తెలుసు అనుకున్నావు, అక్కడికి ప్రార్థన వెళ్ళదు, ఇక మధ్యలో బ్రేక్ అవుద్ది అన్నట్టు. కాబట్టి నువ్వు కొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియచేస్తా. దేవుడు తన సేవకులకి ఎప్పుడు కూడా కొత్త సంగతులే తెలియచేస్తాడు. సేవకులకే కాదు, నాకు మొరపెట్టు వారందరికీ ఇర్మియాలో చెప్తాడు, నాకు మొరపెట్టే వారందరికీ ఏం చేస్తాడట, మరుగైనటువంటి సంగతులు, క్రొత్త సంగతులు, గూఢమైన సంగతులు నేను తెలియచేస్తా. అంటే నువ్వేదైనా నేర్చుకోవాలి అంటే దేవుడి దగ్గర మొరపెట్టాలి, దేవుడి దగ్గర మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు నీకు కొత్త విషయాలు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే, భార్య భర్త ఇద్దరూ ఒకటే మాటగా, ఒకటే బాటగా ఉండాలా. అంటే స్పిరిచువల్గా చాలామంది గ్రూప్స్గా, నాకు ఇష్టమైన వాళ్ళు, కొంతమంది వంతలు పాడేవాళ్ళు, రకరకాలుగా నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే సేవంతా కూడా నేను చూసినంత వరకు నష్టపోయింది ఎక్కడంటే, సేవకురాలు కొన్ని పాఠాలు నేర్పుతారు. దేవుడి దగ్గర నుండి వచ్చే పాఠాల కంటే ఎక్కువగా సేవకుడు కొన్ని పాఠాలు నేర్పుతారు. వాళ్ళ సంఘములో ఎప్పుడు కూడా దైవికమైనటువంటి నడిపింపు కానీ, ఆశీర్వాదం కానీ, ఆత్మీయత కానీ ఉండదు. నేను చాలా వరకు చూశాను. దీని వెనక ఎవరున్నారు అని తెలిస్తే ఆ అయ్యగారే చెప్తూ ఉంటాడు, అయ్యగారే చెప్తుంటాడు. అలా కారణం ఏంటంటే సంఘములో కూడా చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనము రానియకూడదు. మన కుటుంబంలో కానీ, సేవలో కానీ ఇద్దరూ ఒకటే మాట అని దేనికి వాడాను అంటే, ఎల్కానా హన్నా యొక్క మనసు ఎలా ఉందో, నోవహుకు భార్యాభర్తల మనసు ఎలా ఉందో, మన సంఘములో సేవకులు కానీ, కుటుంబంలో మనం కానీ మన మనసు అలా ఉన్నప్పుడు మన సంతానం మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు, మన సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఎలా ఉండాలా? ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రార్థన అంటే ఏదో ప్రార్థనే కదా అనుకోవడం కాదు. ప్రార్థన అంటే ఎన్ని రకాలుగా ఉంటాయో. ఒక ఆయన చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా ఆ ప్రార్థనలో భలేగా వాడాడని అనిపిస్తుంది. నేను చేసినప్పుడు నీకు ఒక రకంగా, ఇంకొక ఆయన చేస్తే ఇంకో కొన్ని మాటలు, ఇలా మనకి ఎన్నో కొత్త మాటలు తెలుస్తూ ఉంటాయి. కానీ నాకు తెలుసు అనుకున్న వాడికి దేవుడు ఏది బయలుపరచడు, అంతా తన మహిమను మరుగు చేసుకుంటాడు. ఇవాళ ఎందుకంటే చాలామంది యూట్యూబ్లకు అలవాటు, నేను ఏ ప్రసంగం వినాలన్నా ఒకటి కొట్టేస్తే, నాకు విజయబాబు ప్రసంగం ఇష్టం అనుకోండి, ఆయన పేరు కొడితే ఇక ఆయన పేరు మీద వచ్చే ప్రసంగాలన్నీ వినవచ్చు అన్నట్టు. అట్లా ఎవరికి ఇష్టమైన వాళ్ళు కొడుతున్నారు, ఫేస్బుక్లు చూస్తున్నారు. బైబిల్ చదవడం తగ్గిపోతుంది. బైబిల్ చదివినా మనకు మనసులో వాక్యాలు గుర్తుండట్లే, జ్ఞాపశక్తి తగ్గిపోతుంటుంది, దేవుడితో సహవాసం తగ్గిపోతుంది. ప్రియులారా, నిజమా కాదా? ఎప్పుడైతే నువ్వు దీన్ని కంట్రోల్ చేస్తావో నీకు ఇక్కడ జ్ఞాపశక్తి పెరగడం మొదలవుద్ది. దీన్ని ఎక్కువగా కంట్రోల్ చేసుకొని పొద్దుటే చాలామంది ఏం చేస్తాం, లేవడమే, ఇవాళ ఎవరెవరు ఏ స్టేటస్ పెట్టారు వెంటనే. నేను అందుకే చెప్తాను, నేను చెప్తున్నా ప్రియులారా, బైబిల్ కొంచెమైనా మనం చదివిన తర్వాతనే ఆ వాట్సాప్ ఓపెన్ చేసుకొని ఏదన్నా ఉంటే చూసుకోవాలి తప్ప
లేట్ అవర్స్లో పడుకోవాల్సిన అవసరం ఏముంది? ఇవాళ నిద్ర కూడా సరిపోవటం లేదు. లేట్ అవర్స్లో పడుకోవాల్సిన అవసరం ఏముంది? 11 పడుకోలేమా? నువ్వు ఏ ఊరు సేవకెళ్ళి లేకపోతే ఏ ఊరు సువార్తకెళ్ళి ఇంటికి 11 వచ్చి అప్పుడు దీన్ని పడుకుంటున్నావు కాదు కదా. 12 తర్వాత మీరు ఎందుకు పడుకుంటారు కదా? ఎందుకు లేట్ అవర్స్లో పడుకొని లేటుగా లేవాలి? ఉదయమే నా ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటానని దావీదు అంటాడు. ఆ ప్రార్థనే అంటాడు, నా కంఠస్వరం ఉదయమున నీకు వినబడును అంటాడు. ఆ ఉదయమున అంటే ఉదయం 9 లేచినా 10 లేచినా ఉదయమే అని కూడా అడుగుతారు మీరు. అలాంటి ఉదయం కాదు. ఉదయమున ప్రార్థన చేసిన, వాక్యం చదివిన, కీర్తనకారుడు అంటాడు, కొవ్వు మెదడు దొరికినట్లుగా నాకుంటుంది కదా. క్రొవ్వు మెదడు తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందట ఉదయం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపం చేసుకోండి, మొబైల్ని మనం ఎంతగా కంట్రోల్ చేసుకుంటే నువ్వు దేవుళ్ళో అంతగా బలపడతావు, అంతగా దేవుడితో సహవాసంలో ఉంటావు. బైబిల్ చదవాలని ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం ఎక్కడ కాపీ చేయాల్సిన అవసరం ఉండదు, దేవుడే బయలుపరుస్తాడు ప్రతిదీ. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు దేవుడి యొక్క మాట ప్రకారంగా నువ్వు గనుక నడిచినట్లయితే దేవుడు అనుకున్న రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి ఇంకొక మాట, 48 యెషయా గ్రంథము 19వ వచనము. చూడండి, నీ సంతానము ఇసుక వలె విస్తారమవుతుంది. అబ్రహాముకి సంతానం లేనప్పుడే ఆ మాట చెప్పాడు దేవుడు కదా. అంటే ఇప్పుడు అబ్రహాము ద్వారానే మనము ప్రపంచ జనాభా అంతా కూడా ఏంటట, ఆయన విశ్వాసులకు తండ్రి. ఎవరట అబ్రహాము? విశ్వాసులకు తండ్రి. కాబట్టి నీ సంతానము ఇసుకలాగా ఏం చేస్తాడట దేవుడు? విస్తరింపజేస్తాడు, విస్తారమవుతుంది. ఇసుక చూడండి కదా, మరి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అంటే ఎంత, ఒక ట్రాక్టర్లో ఒక లారీలో ఎంత రేణువులు వస్తే ఎన్ని రేణువులు లెక్కించగలమా? దేవుడు వాళ్ళ సంతానాన్ని అలా చేయాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నేను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును నేను నా ఆత్మను కుమ్మరిస్తాను అని జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. మరొక మాటను చెప్పేసి దేవుని వాక్యాన్ని మనము ముగించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం. నీ పిల్లలను నేను రక్షిస్తాను. ఏం చేస్తాడట దేవుడు? నీ పిల్లల్ని రక్షిస్తాను. ఎందుకు ఈ పిల్లలు అన్నాడంటే, ఎఫెసీ పత్రిక 6:4 ఏం చదివాం? నీ పిల్లలకు పిల్లలు, బాలుడు నడవలసిన త్రోవ అనే దగ్గర బాలుడు సమూయేలు అని మనం జ్ఞాపం చేశాం. దేవుడు తన పిల్లలను దేవుడు ఏం చేస్తాడట? రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళ చంటి పిల్లలకు రకరకాల వ్యాధులు, బలహీనతలు వస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే ఇంతకుముందున్న గట్టితనము మనలో ఉండట్లేదు, తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మనం అంటున్నాం కదా, అన్ని మందు ఫుడ్డే తీసుకుంటున్నాం అన్నట్టు. కాబట్టి దేవుడు తన పిల్లల్ని ఏం చేస్తాడట? రక్షిస్తాడు. తన సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాడు. అంతేకాదు, దేవుడే రక్షిస్తాడు. దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అట్టి దేవుని మహాకృప దేవుడు తన 2 కుమారులకు, ఒకడిని ఈరోజు నామకరణమును, పెద్దవాడికి ఈరోజు మరి పుట్టినరోజు శుభములతో మనము వారిని బ్లెస్ చేద్దాం. వారిని మనం ముందుకు తీసుకొస్తే మనం ఆశీర్వదిద్దాం, తీసుకురావాలి. ఇంతలో చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. మీ మహాకృపలో మీ దయలో తండ్రి నీ దాసుని దాసురాలని మీరు ప్రేమించి నైనా మొదటిగా వారిని దర్శించి నైనా తొలిసి కుమారుణ్ణి నాయనా మరి అభిషేక్ని మీరు జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు. మరలా మీరు వారిని దర్శించి రెండవసారి వారిని కుమారుని బహుమానంగా ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు రెండవ కుమారునికి నామకరణము నిమిత్తమై సంఘముతో నా తండ్రి మీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రాలు. వారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. నీ దాసుడితో మీరు మాట్లాడారు, నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తానని, నీకు పుట్టిన వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని, నీకు పుట్టిన వారిని నేనే రక్షిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆ బిడ్డల్ని బాల్యం నుండి సమూయేలు వలె వృద్ధాప్యం వరకు కూడా నీ భయభక్తుల్లో పెంచుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క హస్తం వారి మీద ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. వారి శరీర అవయవ భాగాలన్నీ కూడా నైనా నీ మహిమార్థమై వాడబడుతూ భవిష్యత్ దినముల వరకు క్షేమంతో ఆరోగ్యంతో ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వారు తీసుకునేటటువంటి ప్రతి ఫుడ్, మిల్క్ అంతా కూడా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తల్లిదండ్రులు వారిని నేటి నుండి ఏ విధంగా పెంచాలో వారిద్దరిని కూడా ప్రభువా నా తండ్రి నీ భయభక్తుల్లో పెంచడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. సంఘమును అన్ని విషయాల్లో తండ్రి మీరు ఆశీర్వదిస్తున్నారు. సేవకులకు చక్కగా పరిచర్య చేయడానికి, మందిర పరిచర్య చేయడానికి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభా. భవిష్యత్ దినములు కూడా సంఘము ఇంకా చక్కగా నడిపించబడడానికి కృప చూపుతూ రండి. ఈరోజు నాయనా మరి సిద్ధపరచబడినటువంటి ఈ కృతజ్ఞత కూడిక ద్వారా మీరు మహిమ పొందుతూ నీ సేవకుడిని, సేవకురాలను, పిల్లలను ఆశీర్వదిస్తూ మమ్మల్ని కూడా బలపరుస్తూ రమ్మని, మహిమా ఘనత స్తుతి స్తోత్ర ప్రభువులు మీరు ఒక్కరే పొందుతూ రమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం.